నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. బాయ్ బాయ్ జగన్, బాయ్ బాయ్ జగన్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను 2024 కీలక మలుపు తిప్పింది. వైసీపీకి ఈ ఏడాది దిమ్మ తిరిగే తీర్పిచ్చింది. జగన్ కలలో కూడా మర్చిపోలేని విధంగా తగిన గుణపాఠమే చెప్పింది 2024. మరో 30 ఏళ్లు నేనే సీఎం అన్న జగన్కు ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడే కూర్చోబెట్టింది. మాకు ఎదురులేదని విర్రవీగిన వైసీపీ నాయకులది అదే పరిస్థితి. ఓటు బలమేంటో చాటి చెప్పింది. 5 ఏళ్ల వైసీపీ అరాచకానికి నిలువున ఓటుతో పాతరేశారు ప్రజలు. వైనాట్ 175 అంటూ ప్రచారం మొదలుపెట్టిన వైసీపీకి ప్రజలు కోలుకోలేని షాక్ ఇచ్చారు. విధ్వంసపూరితమైన వైసీపీకి సమాధి కట్టారు. 2019లో 151 సీట్లు దక్కించుకున్న వైసీపీ 5 ఏళ్లు తిరిగేసరికి అడ్రస్ లేకుండా పోయింది. పవన్ గాలిలో, చంద్రుడు వెలుగులో ఫ్యాన్ తునాతునకలైపోయింది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ కేవలం 11 అసెంబ్లీ స్థానాలకే పరిమితమైంది. వైసీపీ పెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి అతిపెద్ద ఎదురుదెబ్బ తగిలిన సంవత్సరం 2024 అనే చెప్పాలి. కనీసం ప్రజలు జగన్కు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ఓడించారంటే గత పాలన ఎంతటి ఘనమైనదో అర్థమవుతోంది. ఏడాది ముగుస్తున్నా ఇప్పటికీ వైసీపీ అధినేత సహా ఆ పార్టీ నేతలు ఇంకా ఆ షాక్ నుంచి బయటపడలేకపోతున్నారు. ఓటమి దెబ్బతో గింగిరాలు తిరిగిన జగన్ తాడేపల్లి ప్యాలెస్ లో ఉండలేక తరచూ బెంగళూరు ప్యాలెస్ కు మకా మారుస్తున్న పరిస్థితి. బాయ్ బాయ్ జగన్, బాయ్ బాయ్ జగన్. జగన్ జమానాలో ఫలానా చేశామని చెప్పుకోవడానికి ఏమీ లేదు. ప్రజలు మెచ్చుకోవడానికి అంతకన్నా లేదు. రాష్ట్రాన్ని అప్పులు పాలు చేయడంతో పాటు విచ్చలవిడిగా అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు. శాండ్, ల్యాండ్, మైన్, వైన్, ఆఖరికి మన్నును కూడా బుక్కారు. విచ్చలవిడిగా భూ కబ్జాలు, ప్రతి దాంట్లో కమిషన్లు, ప్రజా సమస్యలు పూర్తిగా గాలికి వదిలేశారు. పన్నుల పేరుతో ప్రజలను పీల్చి పిప్పి చేశారు. రాజధాని అమరావతిని సర్వనాశనం చేశారు. 3 రాజధానులంటూ రాష్ట్రాన్ని ముక్కలు చేశారు. పోలవరాన్ని పడకేయించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటేనే భయపడే పరిస్థితులు కల్పించారు. మహిళలు, రైతులు, యువత, పారిశ్రామికవేత్తలను, ప్రతిపక్ష నాయకులు ఇలా అందరినీ ఇబ్బందులకు గురి చేశారు. ఇక రాష్ట్ర స్థాయిలోని పెద్దలు, జిల్లా స్థాయిలోని వైసీపీ నాయకులు దొరికిందల్లా దోచేశారు. ప్రజాధనాన్ని కొల్లగొట్టడం, ప్రజలను, ప్రత్యర్థులను వేధించడం, ప్రశ్నించిన ప్రతి ఒక్కరిపైన కేసులు పెట్టడం, సోషల్ మీడియాలో వ్యక్తిగత దూషణలకు దిగటం, వైసీపీ అధినేత దగ్గర నుంచి కింది స్థాయి నాయకుల వరకు రాష్ట్రంలో ఒక భయానక వాతావరణమే సృష్టించారని చెప్పాలి. ముఖ్యమంత్రి వెళ్లే ప్రతి చోట పరదాలు కట్టడం, హెలికాప్టర్లో వెళ్తుంటే చెట్లు కూల్చడం, ఇలా ఒకటా రెండా జగన్ అరాచక బలంతో విసిగిపోయిన ప్రజలు కసితీరా వైసీపీని ఓడించారు. ఇక జగన్ మెప్పు పొందడానికి కొంతమంది నేతలు వాడిన భాష ప్రజల్లో పార్టీని చులకన చేశాయి. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును జైల్లో పెట్టడం, పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం పైన మీడియా ముందు నోటుకొచ్చినట్టు మాట్లాడటం, 3 రాజధానుల ప్రహాసనం వైసీపీ పట్ల ఓటర్లలో వ్యతిరేకతను మరింత పెంచింది. తాడేపల్లి ప్యాలెస్ కే పరిమితమైన జగన్ మంత్రులకు, ఎమ్మెల్యేలకు కూడా అందుబాటులో లేకుండా పోవడం, సలహాదారుల పెత్తనం ఎక్కువైపోవటం కూడా పార్టీని దూరం చేశాయి. రెండు 2024 ఎన్నికలు వైసీపీని కోలుకోలేని దెబ్బ కొడితే ఓటమి అనంతరం నేతలంతా పార్టీని వదిలేస్తుండటం వైసీపీ అధినేతకు నిద్రలేని రాత్రులే మిగిల్చుతోంది. పార్టీలో నాయకులు, కార్యకర్తలకు విలువ లేదు. దీంతో గౌరవం లేని చోట ఉండలేమంటూ జగన్కు అంతా గుడ్ బై చెప్పేశారు. 2024 ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీ నేతలు చాలా మంది సైలెంట్ అయిపోయారు. ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ జగన్ పైన తమ అసంతృప్తిని వెళ్ళగక్కుతూ ఇప్పటికే చాలా మంది నేతలు వెళ్లిపోయారు. వెళ్లిన వారిలో ఎక్కువగా ఆయనకు అత్యంత ఆప్తులే ఉన్నారు. జగన్ బంధువు బాలినేని శ్రీనివాసరెడ్డి, సన్నిహితులు మోపిదేవి వెంకటరమణ, ఆళ్ల నాని, సామినేని ఉదయభాను, కిలారు రోసయ్య, అవంతి శ్రీనివాస్, గ్రంథి శ్రీనివాస్, వాసిరెడ్డి పద్మ లాంటి కీలక నేతలు పార్టీని వదిలిపెట్టారు. బీదా మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్య, రావెల్ల కిషోర్, మద్దాలిగిరి, పెండెం దొరబాబు, రాపాక వరప్రసాద్, సిద్ధ రాఘవరావు, అడారి ఆనంద్ సహా మరో 4 ఎమ్మెల్సీలు వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. ఇప్పటికే అనేక మున్సిపాలిటీలు, జడ్పీ పీఠాలు కూటమి వశమైపోయాయి. జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మున్సిపల్ చైర్మన్లు, మేయర్లు, జడ్పీ చైర్మన్లు, సర్పంచ్లు చాలా మంది నేతలు క్యూ కడుతున్నారు.
ఇక వైసీపీ సోషల్ మీడియాలో గత 5 ఏళ్లు రెచ్చిపోయిన చాలా మంది కేసులు ఎదుర్కొంటుంటే మరికొందరు వాటికి భయపడి పరారీలో ఉన్నారు. అరెస్టు భయంతో కొడాలి నాని, పేరు నాని, వల్లభనేని లాంటి నేతలంతా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఇంకొక విచిత్రం ఏంటంటే వైసీపీ పెయిడ్ బ్యాచ్ ఆ పార్టీ నేతలు ఎదుర్కొంటున్న ఆరోపణలకు, కేసులకు ప్రజల నుంచి కనీసం సానుభూతి కూడా దక్కటం లేదు. ఎందుకంటే వైసీపీ హయాంలో జరిగిన దారుణాలను, ఘోరాలను కూటమి సర్కార్ వెలుగు తీస్తుంటే కళ్ళు బయర్లు గమ్ముతున్నాయి. ఇలాంటి వ్యక్తిని ఓడించి మంచి పని చేశామని ప్రజలు చెప్పుకుంటున్నారు. అలా ప్రజాభిమానం కోల్పోయిన జగన్ ఇప్పుడు ఏటికి ఎదురేదాల్సిన పరిస్థితి ఏర్పడింది. జగన్కు సొంతింట్లోనే ఆదరణ లేదు. ఆస్తుల కోసం తల్లిని చెల్లిని కోర్టుకి ఇచ్చి మరింత అబాస్పాలయ్యారు. జగన్ సొంత గడప కడప పులివెందల్లో కూడా పార్టీ నామరూపం లేకుండా పోతుంది. సొంత జిల్లాలో కేవలం 3 అసెంబ్లీ సీట్లతో సరిపెట్టుకున్న జగన్కు వలసల బేడద వెంటాడుతుంది. ఇప్పటికే అక్కడ పలువురు కార్పొరేటర్లు కూటమి పార్టీలోకి వెళ్ళిపోయారు. జగన్నే స్వయంగా రంగంలోకి దిగిన వలసలు ఆగే పరిస్థితి అయితే అక్కడ కనిపించడం లేదు. ఏది ఏమైనా 5 ఏళ్లు తనకు మాత్రమే సాధ్యమైన రీతిలో ఏకఛత్రాధిపత్యం చెలాయించిన వైసీపీ అధ్యక్షుడికి ఈ ఏడాది పెద్ద పీడకలే మిగిల్చిందన్న అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో ఇది ఇవాల్టి మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం మర్చిపోద్దు. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలి మీకు తెలుసు కదా. ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.